చెప్పండి, ఏడాదికి ఒక్కసారి ఎవరైనా బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు జరుపుతారా? నేను చాలా సార్లు విన్నాను, ఆయన ఒక విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడయ్యా, మేమెందుకు చేయాలంటారు కొందరు. అలాగే ఏడాదికి ఒక్కసారి మంత్రాలయం యతీంద్రులైనటువంటి రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు ఎవరైనా జరుపుతారా? ఎందుకంటే ఆయన మధ్వ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళంటారు కొందరు. మరి ఈ హజరత్ హసన్ హుసేన్ ఎవరు పుట్టిండ్రు? ఎవరికి పుట్టిండ్రు? మీరెందుకు చేయలే? ఈ కథల్ సాబ్ ఎవరు పుట్టిండు? చెప్పండి, ఎందుకు చేయలే? మనం ఎందుకు చేయలే? ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి, ఏ కారణంతోనే చేయాలో చెప్పండి. నాకైతే అర్థం తెలియదు. నేను అజ్ఞానిని, మూడుని, నేను మూడుని. మీరు జ్ఞానవంతులు కదా, చేసేటోళ్ళు. ఎందుకోసం చేయాలో చెప్పండి. వాళ్ళు చేసుకోకు, వాళ్ళ ధర్మంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ ప్రసిద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళ గురువులు, వాళ్ళ వీరులు ధీరులు వాళ్ళు చేసుకోకు. మీకేం సంబంధం ఉందని చేస్తున్నారు చెప్పండి. మన ధర్మంలో పుట్టిన వాళ్ళనేమో కులాల కంటగట్టి, వర్గాల కంటగట్టి, మత ప్రాతిపదిక కంటగట్టి వాళ్ళని పక్కన పెడుతున్నాము. కనీసం పోయిన బూర్ది కూడా సంబంధం లేని వాళ్ళని ఏడాదికి ఒకసారి ఉరుసులు చేయడం, ఏడాదికి ఒకసారి కందులు చేయడం, ఏడాదికి ఒకసారి దర్గాలు చేయడం ఏంటి ఇది? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శుభమాని పెండి కట్టుకుంటే పైన దర్గాలు పోయి కందులు చేయాలంట.